హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే చూడండి, కలుపుతున్నాను చూడండి. ఇదేంటంటే గోధుమలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, గోధుమలు పాయసం అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వీటిని ఏం చేశానంటే గోధుమల్ని ఒక రోజల్లా నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నేను నానబెట్టేసి దాన్ని కచ్చాపిచ్చాగా మిక్సీలో పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఏంటంటే గోధుమలు తీసుకొచ్చి ఎండబెట్టి వాటి యొక్క లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని తీసేసి వాళ్ళు చేస్తారు ముస్లిమ్స్ అయితే. అంటే నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే కాబట్టి ఎక్కువ. అలా కాకుండా నేనేం చేశానంటే దాని మీద లేయర్ లేనిది తీసేసుకున్నా, గోధుమలు తీసేసుకుని ఒక గ్లాసుడు తీసేసుకుని నానబెట్టేశారు అనమాట. తొందరగా మనకి పని అవ్వాలంటే నానబెట్టారనమాట ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాసుడు ఇదేమో గోధుమలు తీసేసుకుని 1 డే అంతా నానబెట్టేస్తాను అనమాట. బాగా నానిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇది నానిపోయినవి తీసేసి మిక్సీలో కచ్చాబచ్చాగా పట్టారనమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే రోట్లో వేసి కొడతారనమాట, కచ్చాబచ్చాగా పెట్టేసి. మామూలుగా నానబెట్టుకోకుండా ఉంచటం అయితే ఫ్రెండ్స్ అది చాలా ఎక్కువ టైం పడుతుంది ప్రొసీజర్. అదంటే రోట్లో దంచుకుని దాంతంతా చెరిగి వచ్చిన లేయర్ అంతా చెరిగేసి అప్పుడు మళ్ళీ నానబెడతారన్నమాట గోధుమలు. అలా లేకోకుండా నేనేం చేశానంటే లేయర్ లేని గోధుమలు తీసుకుని ఒక గ్లాసుడు నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. పట్టేసి ముందు వాటర్ పోసేసి వాటర్లో వాటిని కుక్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్ బాగా. తర్వాత గ్లాసున్నర పాలు పోసేసాను అనమాట ఫ్రెండ్స్. అది పోసి దాంట్లో ఇలాచి, జీడిపప్పు, దించే ముందు మాత్రం షుగర్ వేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది చాలా బలం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా బలము, శక్తి కూడా అన్నమాట ఫ్రెండ్స్. ఈ గోధుమలతో చేసిన పాయసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కాకుండా ఫ్రెండ్స్ నేను గ్రీన్ పీస్ ఇది కూడా పాయసం చేసి పెట్టాను అనమాట. కానీ ఏంటంటే మటర్ స్వీట్ అని పెట్టాను అనమాట ఫ్రెండ్స్. అది కూడా సేమ్ ఇట్లాగే అనమాట ఫ్రెండ్స్ చేసింది. అది కొంచెం డిఫరెంట్ అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఏం చేశానంటే నేను నెయ్యిలో జీడిపప్పు వేపేసాను కదా ఫ్రెండ్స్, దాంట్లో ఏం చేశానంటే ఈ కచ్చాబిచ్చగా పట్టిన గోధుమలు ఉంటాయి కదా, వాటిని ఏం చేశానంటే నేతిలో వేపేసాను అనమాట. వేపేసి దాంట్లో ఏంటంటే పాలు, వాటర్ రెండు కలిపి పోసేసాను అనమాట. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అనమాట ఫ్రెండ్స్. దీని ప్రొసీజరు అదంతా అయిపోయిన తర్వాత దించే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని షుగర్ వేసానమాట. ఇందుట్లో ఏంటంటే షుగరు, ఇలాచి, జీడిపప్పు వేసానమాట. పాలు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ కనిపించేవన్నీ కూడా గోధుమలు అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. అసలు ప్రొసీజర్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. దీనికి మేము చూస్తూ ఉంటాం కదా, తింటూ ఉంటాం కదా ఎక్కువ, అందువలన చెప్పగలుగుతున్నా ఇలా చేసి. నేను మీకు ఫుల్ కావాలంటే వీడియో అది వేరే ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, అది అందుట్లో ఉంటుంది అనమాట, పెడతాను. అది ఆల్-ఇన్-వన్ వోక్స్ మై రెసిపీస్ అని ఛానల్ ఉందన్నమాట, అందుట్లో ఉంటుంది అనమాట ఫుల్ వీడియో అయితే. ఇది మామూలుగా మధ్యలో తీసి పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.